హాయ్ అండి. జెడ్ ప్లాంట్ అలానే జీజీ ప్లాంట్ అని కూడా అంటారు దీన్ని. మీకు నా వీడియోస్లో చూపించాను చాలానే. ఈ కొమ్మ ఇరిగిపోయింది అన్నమాట. అంటే ఇంకా అది పండిపోతుంది అన్నమాట, ఇంకా కొమ్మ అనేది. అందుకని ఇంకా అది ఇరిగిపోయింది అక్కడికి. ఇదిగోండి చిగురు అనేది ఇలా వస్తుంది దీనికి. అది కట్ చేస్తాను అనమాట. అలాగా ఆ పండిపోని అనేవి తీసేస్తూ ఉంటాను అనమాట. దీనికి చిగురు ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా మొగ్గలా వచ్చి ఆకులన్నీ ఒకేసారి వస్తాయి అన్నమాట. ఇలా ఈ ఆకులన్నీ ఒకేసారి వస్తాయి అన్నమాట. అది కూడా ఒకసారి చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఇది ఇరిగిపోయింది కదా, ఇరిగిపోయిన దాన్ని నేను ఏం చేశానంటే కట్ చేసి వాటర్లో వేసాను. చాలా బాగా వచ్చింది అన్నమాట. ఒకసారి మీకు కూడా చూపిస్తే మీరు కూడా పెట్టుకుంటారని. ఇదిగోండి ఇలా కట్ చేశాను కదా, దాన్ని వాటర్లో వేసాను అనమాట. వాటర్లో వేసేటప్పుడు మీరు 3 డేస్కి 4 డేస్కి వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు నాచు పట్టకుండా మీకు తొందరగా ఏర్లు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. పైన మీకు లీవ్స్ ఉన్నాయి బట్టి కిందకి ఇంకా వెళ్ళకుండా చూసుకోండి. గ్యాప్ ఉంచాలన్నమాట. కింద గ్యాప్ ఉంచాలి, పైన ఏమో అంత గ్యాప్ వాటర్ ఉంచుకోవాలి. అంటే ఒక 3 ఇంచెస్ దాకా వాటర్ తీసేసుకోండి. ఆక్సిజన్ కూడా అందాలి కదా దానికి, అందుకనమాట. ఇదిగోండి అంతకుముందు పెట్టినవి చూడండి ఎంత బాగా వచ్చినాయో. పండిపోయినాయి చూసారా ఆకులు. ఇంకా అవి వేస్ట్గా పడేయడం అన్నమాట. వాటిని నేను ఇలా వాటర్లో వేసాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ ప్లాంట్ మనకి సాయిల్లో ఉన్నప్పుడేమో వాటర్ వేస్తే ఆ బల్బ్స్ అనేవి కుళ్ళిపోయి చనిపోతుంది ప్లాంట్. దాన్ని నేను వాటర్లో పెడితే చూడండి ఎంత బాగా వచ్చినాయో. 2 వీక్స్కి ఇలా ఏర్లు స్టార్ట్ అయిపోతాయి మనకి ఫుల్గాని. తర్వాత బల్బ్స్ చూడండి, ఇప్పుడు బల్బ్స్ రెడీ అయినాయి అన్నమాట. మనకి పొటాటో ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటాయి దీని బల్బ్స్. నేను ఒక ఫుల్ వీడియో కూడా పెట్టినట్టున్నాను మీకు, చూడండి. చూడకపోతే తెలిసిన వాళ్ళకి ఓకే అండి, తెలియకపోతే చూడండి. ఇదిగోండి దీనికైతే ఇంకా చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట. చూసారా, ఈ ప్లాంట్స్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను ఒక్కసారి మీకు చూపిద్దామని. ఇదిగోండి ఇప్పుడు ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. మొగ్గ అనేది వచ్చింది దీనికి, ఈ ప్లాంట్కి. క్లియర్గా లేదు కదా వీడియో, చూపిస్తాను ఆయన మీకు. వేర్లు కిందకు వచ్చేసినాయి పాట్ నుండి. రీపాటింగ్ చేయాలి. దీనికి ఏమీ ఎక్కర్లొద్దు అసలే. అలా వేసి మనం వదిలేసామంటే వాటర్ మాత్రం 1 వీక్ ఒకసారి ఇవ్వాలి. ఇవ్వకపోయినా ఏం అడగదు కూడా పాపం. ఇదిగోండి వేర్లు బయటకు వచ్చేసినాయి. ఈ ఫ్లవరు విచ్చుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇలా అయిపోయినాయి మనం కట్ చేసి పడేస్తాం అన్నమాట వేస్ట్. కానీ దాన్ని నేను మొక్క కింద రెడీ చేస్తాను. నచ్చిందా మీకు?